నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు వైసీపీకి ఎంత లాభం చేకూరుస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం కొత్త తలనొప్పులను తీసుకొస్తుంది. సర్వేలు, చర్చోపచర్చలు, బుజ్జగింపులు చేసినా అసమ్మతి రాగం తగ్గటం లేదు. టికెట్లు దక్కని వారికి సర్ది చెబుతామని వైసీపీ నేతలు అంటున్నారు. అయినా తమ దారి తాము చూసుకునే పనిలో అసంతృప్త నేతలున్నట్లు చెబుతున్నారు. రెండు విడతల్లో వైసీపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలను మార్చడంతో ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి రాసుకుంటోంది. ఇప్పటివరకు ప్రకటించింది 35 స్థానాలే. ఇంకా 140 స్థానాల్ని ప్రకటించాల్సి ఉంది. అందులో ఎందరిని కంటిన్యూ చేస్తారు, ఇంకెందరిని మారుస్తారు అన్నది కీలకంగా మారుతోంది. దీంతో గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది చర్చనీయాంశమవుతోంది. టికెట్ ఇక రాదు అనుకున్న వారు వైసీపీ నుంచి ముందస్తుగానే గుడ్ బై చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న విభేదాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. అటు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. టికెట్ దక్కదని తేలడంతో బ్లోఅవుట్ అయ్యారు. వైసీపీలో కేవలం దళితుల సీట్లు మాత్రమే మారుస్తున్నారని, అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదని అన్నారు. ఇప్పుడు తన పనితీరు బాగోలేదని, సర్వే రిపోర్టులు అనుకూలంగా లేవని చెబుతున్నారని, 2019 ఎన్నికల్లో ఏ సర్వే చూసి తనకి టికెట్ ఇచ్చారని ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది. సొంతంగా చేయాలంటే తమకు పవర్ ఇవ్వాలి కదా అని అంటున్నారు పూతలపట్టు ఎమ్మెల్యే బాబు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని తెగేసి ప్రశ్నిస్తున్నారాయన. డబ్బులిస్తే సర్వే సంస్థలు ఏదైనా చేస్తారంటున్నారు. ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజులో ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వాళ్ళు వచ్చేసి. లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు. 30,000 ఓట్లు నేను గెలిచాను వచ్చేసి. ఈరోజు 30,000 గెలిచింది ఈరోజు ఎంతో రావచ్చు, సగం వస్తుంది, లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు. నేను చేసిన కష్టం నాకున్నది వచ్చేసి. అన్నీ వదులుకొని నా బిజినెస్, ఫ్యామిలీ అంతా వదులుకొని నా ప్రజలే నాకు, పార్టీ నాకు అని ఉన్నాను. కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు వచ్చేసి. దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు 100% చెప్పాలి వచ్చేసి. ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులకు అందుకు న్యాయం జరగలేదు. అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నా వచ్చేసి. దళితులు చేసిన కర్మ మేమే పాపం చేసాం. మేము పాపం చేస్తాం చెప్పండి వచ్చేసి. అంటే దళితులకు పుట్టింది వేస్తా మేము. అనకాపల్లి ఎమ్మెల్యే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు టికెట్ నిరాకరించారు. ఇన్ని రోజులు టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటామనేవారు వెళ్లిపోవడమే మంచిదని గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. అయితే తాజా సెకండ్ లిస్టులో ఆయన పేరే గల్లంతైంది. అనకాపల్లి ఇన్ఛార్జిగా అమర్నాథ్ని తప్పించి మలసాల భరత్ కుమార్కి అప్పగించారు. నిన్నటికి నిన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీని వేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పార్టీకి వెన్నుపోటు పొడిచే కొంతమంది నేతలు వెళ్లిపోవడమే మంచిదన్నారు. వైసీపీలో గెలిచేవారికే టికెట్స్ ఉంటాయని అన్నారు. సీన్ కట్ చేస్తే ఆయన సీటే గల్లంతైంది. కేవలం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పదవి ఇస్తేనే ఉంటాం, మాకు సీట్ ఇస్తేనే ఉంటాం, మేము పోటీ చేస్తానంటేనే పార్టీలో ఉంటాం అనుకున్నటువంటి వారు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఆ మాట చెప్తున్నాను ఎందా నుంచి. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు నేను మంత్రిగా ఉన్నా, రేపు లేదు నువ్వు ఆగాలి, నువ్వు పోటీ చేయడానికి ఈసారి లేదు, నువ్వు పార్టీ కోసం పనిచేయంటే జెండా పట్టుకొని తిరుగుతామని చెప్తున్నాం కదా. మాకు ఉన్నటువంటి టార్గెట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం, రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, ఇవి మా టార్గెట్స్. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే మేము పెట్టగలం, అంతకు మించి పెట్టలేం కదా. 175 సీట్లే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక అభ్యర్థో లేకపోతే ఒక ఎమ్మెల్యేో ఒక మంత్రో బాధపడతాడు సీట్ ఇవ్వకపోదా అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అటు విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా వెల్లంపల్లిని నియమించడంతో మల్లాది విష్ణు అనుచరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు వెల్లంపల్లి, ఇటు మల్లాది విష్ణు ఇద్దరూ అలకబూనారా అన్న చర్చ జరుగుతోంది. మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తుంటే వెల్లంపల్లి మాత్రం తనకు అక్కడ సీట్ వద్దంటున్నారు. బెజవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా వెల్లంపల్లి నియామకాన్ని మల్లాది అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. ఇన్ఛార్జి బాధ్యతల నుంచి విష్ణును తప్పించడానికి నిరసనగా సచివాలయ కన్వీనర్లు, కార్పొరేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ సమన్వయకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అసలు మల్లాదిని తప్పించి వెల్లంపల్లికి బాధ్యతలు ఎందుకిచ్చారన్నదే హాట్ టాపిక్ అవుతోంది. మల్లాది అనుచరులైతే కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. ఎమ్మెల్యే గారైతే నిత్యం ప్రజల్లోనే ఉంటూ
ఇవాళ మా అందరికి 21 సీట్లు ఇచ్చి మా ప్రజల్లో మమేకమై ఉన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. ఉదయం లేస్తే నైట్ 11 వరకు ఎవరికై సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళ సమస్య పరిష్కరించి నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ఇంతమందికి 21 కార్పొరేటర్లు వెన్నంటుండి గెలిపించుకున్నారు. మాకు ఈ భవిష్యత్తు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఏ సమస్య ఉంది, ఎవరికి ఎలా పరిష్కరించాలి, ఏ ఓటు ఎలా ఉందని అందరినీ కూడా మమేకం చేసి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఇప్పటి వరకు నడిపించారు. కాబట్టి ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. కాబట్టి ఆయన అంటే ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేమందరం కూడా ఆయన తరఫున పోరాడుతున్నామండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల నిరాకరణ, నియోజకవర్గాల మార్పు, వివిధ సెగ్మెంట్లకు కొత్త ఇన్ఛార్జీల నియామకాలతో వైసీపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. వాటిని కొలిక్కి తేవడానికి పార్టీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. అదే సమయంలో సెగ్మెంట్ల మార్పుతో కొందరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. కొత్త నేతల్ని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆహ్వానించే పరిస్థితి లేకుండా పోతోంది. ఇటీవల గుంటూరులో మంత్రి విడుదల తీరు కారణంగా పాత వివాదం మళ్లీ తెరమీదకొచ్చిందంటున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా షిఫ్ట్ అయిన ఆమె పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఫ్లెక్సీల్లో అక్కడ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మర్రి రాజశేఖర్ ఫోటో పెట్టకపోవడంతో పాటు ఆయన్ని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం వివాదాస్పదమైంది. గతంలో మంత్రి విడుదల రజనీకి రాజశేఖర్ వర్గాలకు చాలాసార్లు చిలకలూరిపేటలో గొడవలు జరిగాయి. అప్పుడు 2 వర్గాలు పోలీస్ స్టేషన్కి ఎక్కి పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. అటు పెనుగొండలో ఉషశ్రీచరణ్కి టికెట్ ఇవ్వద్దని, శంకర్ నారాయణకే ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. 2014 నుంచి శంకర్ నారాయణ కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నారని అంటున్నారు. అటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇటీవలే తన అసంతృప్తిని బహిరంగ సభలోనే వ్యక్తం చేశారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ తనని గుర్తించలేకపోయినా నియోజకవర్గ ప్రజలు మాత్రం తనని గుర్తించారని కామెంట్ చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతోంది. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుస్తున్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, సెగ్మెంట్ల మార్పుపై చాలా మంది అసంతృప్తితో ఉంటే కొందరు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జిగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను సీఎం జగన్ నియమించడంతో పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానంటున్నారు. టికెట్ రాని నేతల్లో అసంతృప్తి సహజమని, అందరినీ కలుపుకుపోతామన్నారు తలారి. ఇన్ఛార్జుల మార్పు మంచిదే అంటున్నారు. గెలిచేంత వరకు అందరినీ కలుపుకుపోతాం, గెలిచిన తర్వాత కూడా అందరినీ కలుపుకొనే ఉంటాం. ఇప్పటికి కూడా కలుపుకొనే ఉన్నాం. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? వైసీపీకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. టీడీపీ ఆరోపణ చేస్తూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. వైసీపీకి ఎంత అద్భుతంగా ఉందంటే వాళ్ళు ఏడ్చేంత అద్భుతంగా ఉంది. టీడీపీ బాధపడేంత అద్భుతంగా ఉంది అంటారు. అంతే, అంటే ఏడవడం అంటే బాధపడడం లేకపోతే మార్పుల చేర్పుల గురించి వాళ్ళకి ఏం పని, వాళ్ళు చూసుకుంటే పోయేదానికి. జనాన్ని నమ్ముకున్నాం, జగన్ని నమ్ముకున్నాము. వాళ్ళు ఇంతకుముందు కూడా అవకాశం ఇచ్చారు, జనము ఇచ్చారు, జగన్ గారు ఇచ్చారు. వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారీ మెజారిటీతో ఉండినాము 19లో. అంతకంటే పెద్ద గొప్ప ప్రత్యర్థులు ఎవరు లేరు జిల్లాలో. అట్లాంటి ప్రత్యర్థినే జగన్ని నమ్ముకొని పోయినాము. ఈసారి కూడా పోతాం. మొత్తంగా వైసీపీలో పరిస్థితులు రోజురోజుకు ఎటు టర్న్ తీసుకుంటాయన్నది కీలకంగా మారుతోంది.